Namaste people, welcome to my channel Nick Talks. Please like, share my videos and subscribe to my channel. Your support means a lot. Please click the bell icon to get the notifications whenever I upload a video. So without any further delay, let's get started. హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే ఫస్ట్ టైం నుమాయిష్కి అయితే వచ్చేసాను, బట్ లాస్ట్ డే వచ్చాను. సో నేను మీ అందరికి ఆఫర్స్ ఎలా ఉన్నాయి అవన్నీ చూపిస్తాను. అందరూ ఫస్ట్ డేస్లో వ్లాగ్స్ అయితే చేసేస్తారు, బట్ లాస్ట్ డే మనం వ్లాగ్స్ చేస్తున్నాం. సో ఆఫర్స్ ఏంటి, ఎలా ఉన్నాయి అన్నీ చూపిస్తాను. అదే మ్యాజిక్ అనమాట మన ఛానల్లో. ఎవరైనా ఫస్ట్ టైం కంటెంట్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని, అలానే నచ్చితే కంటెంట్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలా నడుచుకొని వస్తుంటే మొత్తం ఫుడ్ అండి. ఎటు చూసినా నాకు ఇష్టమైన స్నాక్ పాప్కార్న్. మీరు నా ప్రీవియస్ వ్లాగ్ చూస్తే తెలిసిపోతుంది. సో నాకు పాప్కార్న్ కనపడగానే నేను పాప్కార్న్ అయితే తీసేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. 20 రూపీస్కే మనకి చాలా మంచి టేస్ట్ వచ్చింది. పసుపు ఫ్లేవర్ కూడా వచ్చింది అనమాట. అండ్ ఇట్ సైడ్ చూస్తే మా ఫ్రెండ్స్ అన్ని గర్ల్ థింగ్స్ కొనేసుకుంటున్నారు, క్లిప్స్ అవన్నీ. ఏది చూసినా ఓన్లీ 10 రూపీసే అనమాట మేమేం తీసుకున్నా. సో నేను పెద్ద క్లిప్స్ అయితే 2 తీసేసుకున్నాను. క్వాలిటీ కూడా చాలా బాగుంది. 10 రూపీస్కి రావడం కష్టం. బయట వెళ్తే మినిమం 50 రూపీస్ అన్న తీసుకుంటారు బయట. సో బెస్ట్. ఇంకలా వచ్చేసాం టికెట్ కౌంటర్కి. సో అక్కడ చూసారు కదా, ఒక టికెట్ 40, 2 టికెట్ 80 అలా టేబుల్స్ వేసి పెట్టారు. మనలాగా మ్యాథ్స్ రాని వాళ్ళకే అనమాట ఇలా టేబుల్స్ వేస్తే. సో కన్ఫ్యూజ్ అవ్వమని చెప్పి. సో సారీ మనలా కాదు, నాలాగా మ్యాథ్స్ రాని వాళ్ళు అనమాట. ఫుల్ రష్. మాల్లోకి ఎంట్రీ అవుతున్నట్టు టికెట్ ఇచ్చే ఎంట్రీ అవ్వాలి. అండ్ రైట్ సైడ్ బాయ్స్ అందరు వెళ్ళడానికి ఉంది, వాళ్ళని చెక్ చేసేస్తున్నారు. గర్ల్స్ కి ఇట్ సైడ్ ఉంది. ఫుల్ సెక్యూరిటీ అయితే ఉంది. అలా ఎంటర్ అవ్వగానే ఎటు చూసినా జనాలే అండి. ఎటు చూసినా ఏదో ఒక స్టోర్ ఉంది. ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదు, ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలో అర్థం కాలేదు. ఫస్ట్ అయితే బెడ్షీట్స్ చూసాము. 1000కి 3 అన్నారు. మాకు బెడ్షీట్స్ ఏం అవసరం లేదు, ఊరికే చూసాము అట్లా. ఇంకా ఎటు వెళ్ళాలి, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎటు చూసినా జనమే వచ్చేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు. సరే అని ఏదో ఒక షాప్కి వెళ్ళి ఇలా షాపింగ్ చేస్తున్నాము. ఫస్ట్ అయితే ఇలా నైట్ ప్యాంట్స్వి కనిపించింది. 100 రూపీస్ అంట ఈచ్. చూసాము, కొనుక్కుందాం అనుకున్నాం, కానీ క్వాలిటీ అంత నచ్చలేదు అనిపించింది. 100 రూపీస్ పెట్టి మళ్ళీ స్కిన్ ర్యాషెస్ అవి వస్తే ఎట్లా అని చెప్పి కొనుక్కోలేదు. అండ్ జీన్స్ అనక వచ్చి 150 రూపీస్కే ఉన్నాయి. అవైతే బాగున్నాయి, కానీ నా సైజ్ లేదు కాబట్టి నేనైతే కొనుక్కోలేదు. బట్ బాగున్నాయి. కొన్ని అయితే వెతికి తీసుకోవచ్చు, తీసుకుంటే దొరికేవి చాలా ఉన్నాయి అనమాట. ఎటు చూసినా చికెన్ కర్రీ స్టోర్స్ అయితే ఉన్నాయి. మా ఫ్రెండ్ అయితే కొనేసుకోవాలి అని చెప్పి చూస్తుందనమాట. సో అన్నీ అలా కనపడినవి, నచ్చినవి తీసి చూస్తున్నాము. కొన్ని అయితే చాలా బాగున్నాయి, కాకపోతే ఇవి డ్రెస్ మెటీరియల్స్. సో స్టిచ్ చేయించుకునే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. ఈ గ్రీన్ అయితే ఓపెన్ చేసాము. మొత్తం ప్లెయిన్ ఉంది, కానీ లోపల ఓన్లీ చున్నీ అయితే చాలా బాగుంది, నచ్చింది. సో మళ్ళీ వచ్చి కొనుక్కుందాం అనుకుని పక్కనైతే పెట్టేసామన్నమాట. ఇలా పక్కకు చూస్తే చెప్పుల షాప్ ఉంది. ఏమున్నాయి వెరైటీస్ అని చూసారు కదా, మనం చెవులకి పెట్టుకునే ఆక్సిడైజ్ జ్యువెలరీ అవి చెప్పులకి కుట్టేసి స్టైలింగ్ చేసేసారు. ఇట్లా కొత్త ఇన్నోవేషన్స్ నేనైతే ఎక్కడ చూడలేదండి. సేమ్ అది మనం చెవులకు కూడా ఆక్సిడైజ్ జ్యువెలరీ పెట్టుకుంటాం అనమాట, అదే సేమ్ చెప్పులకు కూడా కుట్టేసి పెట్టారు. బట్ అలాంటివి నేను వేసుకుంటే 1 డేలో ఖరాబ్ చేసేస్తా. ఇలాంటి ఇన్వెన్షన్స్ అన్ని చూస్తుంటే ఒక్కటే గుర్తొస్తుందండి డైలాగ్ మైండ్ లోకి. అరే ఏంట్రా ఇది అదనమాట. లేడీస్కే కాకుండా జెంట్స్ కి కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. షూస్ అలాంటివి ఉన్నాయి. సో కొనుక్కునే వాళ్ళు కొనుక్కోవచ్చు. అండ్ ఇట్లా ఇటువైపుగా వెళ్తుంటే నాకు ఒక డ్రెస్ కనిపించింది. దానికి హ్యాండ్ బ్యాగ్ ఉంది. ఆ హ్యాండ్ బ్యాగ్ డ్రెస్ ఎంత అని అడిగితే 1000 రూపాయలు చెప్పాడు. అంత వర్త్ ఇట్ కాదు ఆ క్లాత్కి. సరే అని ఇంకా వెళ్తుంటే చికెన్ కర్రీ స్టోర్స్ అయితే చాలా ఉన్నాయండి. ఖచ్చితంగా ఒక చికెన్ కర్రీ కుర్తా అయితే కొనుక్కోవాలని నేను మా ఫ్రెండ్ అయితే ఫిక్స్ అయిపోయాము. ఇంకా అలా వెళ్తున్నప్పుడే ఇలా డిఫరెంట్ ఐటమ్స్ కూడా వస్తున్నాయి. ఒక్క స్టోర్లో మ్యాచ్ అయిన ఐటమ్స్ ఇంకొక స్టోర్లో అస్సలు మ్యాచ్ అవ్వట్లేదు. డిఫరెంట్గానే ఉంటున్నాయి. ఎవరి ప్రొడక్ట్స్ వాళ్ళవే అనమాట. చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. అండ్ అలా నడుస్తుంటే మీకు ఒక రెడ్ కలర్ టాప్ కుర్తా సెట్ కనిపిస్తుంది కదా, అదైతే నాకు చాలా నచ్చింది. హల్దీ ఫంక్షన్స్కి అలాంటి వాటికి అయితే చాలా బాగుంటుందని నా ఫీలింగ్. మీరేమంటారు? చూసారు కదా, డిఫరెంట్ కలర్స్, వేరియస్ కలర్స్. ఒక్కటి కామన్గా అయితే ఉంటుంది, బ్లాక్ మీద వైట్ చికెన్ కర్రీ వర్క్. అదైతే కామన్, సూపర్ ఉంటుంది జీన్స్ మీద కూడా.
ఇలా ఊరికే ఇంకొక సైడ్ వచ్చేస్తే ఇక్కత్ శారీస్ ఉన్నాయి. స్టార్టింగే 1800 అంట. అండ్ కుర్తాస్ అండ్ ఫుడ్ అయితే చాలా ఉన్నాయి. కారపుళ్ళు, చిన్నపిల్లలు ఆడుకోవడానికి చెక్క బొమ్మలు ఉన్నాయి, కారు ఉంది, చెక్క బొమ్మ కారు. అండ్ ఇదేంటిదో నాకు అర్థం కాలేదు, మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. లాస్ట్కి ఎన్నో షాప్స్కి వెళ్తే మా ఫ్రెండ్కి అయితే బ్లూ కలర్ కుర్తా మీదే ఉందన్నమాట. సో బ్లూ కలర్వే ఎక్కువ చూస్తున్నాము. ఇంకా లాస్ట్కి ఏదో ఒక షాప్లో కొనేయాలని అయితే బ్లూ కలర్వే హంట్ చేస్తూ ఉన్నాము. కాకపోతే 1200 చెప్పారు కాస్ట్. బయట ఎంత రేట్స్ ఉంటాయి నార్మల్గానైతే తెలీదు. సో బార్గెన్ చెయ్యాలా లేదా కూడా అర్థం కావట్లేదు. డైరెక్ట్గా ఊరికే 1800, 2000, 2500 ఇవే వినిపిస్తూ ఉన్నాయి. ఇవి వినిపిస్తే ఎక్కువ అనిపిస్తున్నాయి. ఈ వర్తిట్టా కాదా అర్థం కావట్లేదు. కానీ ఇంత అమౌంట్స్ పెట్టి కొనాలంటే ఇంకా తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. ఒక 10-15 కొనిన వాళ్ళకి చాలా అమౌంట్ అయితే పడిద్ది. నాకైతే నేను కూడా ఒకటి టాప్ కొనుక్కుందాం అనుకున్నప్పుడు నాకు ఒక గ్రీన్ కలర్ టాప్ అయితే కనిపించింది. అదైతే చాలా బాగుంది. పైనంతా ఇదిగోండి చూపిస్తున్నా కదా, ఇదే పైనంతా వర్క్ వచ్చేసి కిందంతా ప్రిల్స్ మోడల్ లాగా వచ్చింది. 3/4 అనమాట. సో ఇలాంటివి నార్మల్గా షిమ్మర్ లెగిన్స్ ఉంటాయి వాటి మీద ఆర్ జీన్స్ మీద చాలా బాగుంటాయి. సో మీకు కూడా లేకపోతే ఒకసారి కొనుక్కొని ట్రై చేయండి. చాలా అయితే చాలా బాగుంటాయి. నేనైతే అది కొనేసుకున్నాను. ఆ గ్రీన్ కలర్ది 500 పడింది, అందుకే కొనుక్కున్నాను. ఇలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా 500 ఉన్నాయి అనమాట. ఫిక్స్డ్ రేటు, ₹1 కూడా తగ్గించారు ఒకవేళ బోర్డ్ పెట్టారంటే. ఇంకా వేరే షాప్కి వచ్చేసి ఇంకో టైప్ ఆఫ్ గ్రీన్ కలర్ అయితే చూసాము. దాంట్లో మొత్తం ఫ్రాక్ మోడల్ లాగా అయితే ఉందన్నమాట. పైనంతా చికెన్ కర్రీ వర్క్ వచ్చేసి కింద అక్కడక్కడ పూలు వచ్చి ఫ్రాక్ మోడల్ లా ఉంది. ఇది అడిగితేనేమో 1250 చెప్పారు. బట్ మాకైతే కొనాలా లేదా అర్థం అయితే కాలేదు. ప్లస్ సైజెస్ అయితే లేవు, చిన్న సైజెస్ అంతా 40+ సైజెస్ చెప్తున్నారు. అవి మనం స్టిచ్ చేసుకున్నా అంత లుక్ రావు, అడ్జస్ట్మెంట్ చేసుకున్నా, అందుకనే వదిలేసాము. వేరే కలర్స్లో కూడా చూసినా మాకైతే సైజెస్ దొరకట్లేదు. ఓన్లీ 40+ ఉంటున్నాయి మొత్తం సైజెస్. ఇవి స్టిచ్ చేసుకున్నా కష్టమే అనమాట. ఇంకా వెళ్ళి అలా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాను. నేను కూడా మీకు మొత్తం చూపిస్తున్నాను ఎలా షాప్స్లో ఎలా డిఫరెంట్ ఉన్నాయని. సో మీకు కూడా చికెన్ కర్రీ కొనుక్కోవాలన్నప్పుడు ఒక ఐడియా వస్తుందని చెప్పి నేను డిఫరెంట్ అన్ని డిఫరెంట్ షాప్స్లో చూపిస్తున్నాను. అసలు ఐడియా లేని వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇటువైపు వస్తే బనారస్వి కూడా ఉన్నాయి. ఇవి చిన్న బర్త్డే పార్టీస్కి అయితే అలా చాలా బాగుంటాయి. చూసారు కదా అక్కడ మ్యానిక్విన్స్ అన్ని పెట్టినవి, డిస్ప్లేలో పెట్టినవన్నీ చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ కొంచెం పిచ్చి పూసల దండలు అలాంటి షాపింగ్ ఏరియా కావాలనుకున్న వాళ్ళకి కూడా ఉన్నాయి అన్నమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కమ్మలు కూడా ఉన్నాయి, బెల్ట్స్, యాక్సెసరీస్, పర్సెస్, జెంట్స్కి అన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒక సైడ్ వచ్చేస్తే మనకి హ్యాండ్ నిట్ అండ్ ఫ్రాక్స్ అంట. ఇవన్నీ 600 చెప్పారు ఒక్కోటి. చిన్నపిల్లలకి కావాలంటే కొనుక్కోవచ్చు. అన్ని హ్యాండ్ నిట్ అంట. సో నో మిషనరీ ఈజ్ యూజ్డ్. రేట్ కూడా బాగుంది అని అనిపించింది. అండ్ వాళ్ళని డీటెయిల్స్ అడిగాను నేను. మీరు స్టాల్స్కి రెంట్స్ కట్టాలా లేకపోతే డైరెక్టా? డైలీలానా? ఈ 40 రోజులకి ఒకసారి కట్టేయాలా? స్టాల్కి ఎంత ఉంటుంది? స్టాల్ని బట్టి ఉంటుందా సేమ్? ఫుడ్కి అయితే ఒకటి, వీలైతే ఎంత ఉంటుంది సుమారుగా? 60,000. అబ్బో. సో విన్నారు కదా, 60,000 ఉంటుందంట మినిమం ఒక్కొక్క స్టాల్కి అయితే. అండ్ ఇట్ డిపెండ్స్, ఫుడ్ స్టాల్స్కి అయితే అలా డిఫరెంట్గా ఉంటాయంట. సో ఇన్కమ్ తెచ్చుకోగలిగితే ఓకే, కానీ ఆ 40 డేస్లో వాళ్ళకి ఆ ఇన్కమ్ వస్తుందా లేదో నాకైతే అర్థం కాలేదు. ఇట్లా డ్రెస్ మెటీరియల్ షాప్స్కి అయితే వస్తాయి, కానీ చిన్న హ్యాండ్ నిట్ ఓన్లీ వన్ టైప్ ఆఫ్ వర్క్ పెట్టుకున్న వాళ్ళకి వస్తాయి రాలేవా అంటే తెలీదు. ओके, क्या कलर है भाई? ये 1800 का है. हाँ 1800 का. 1800 भैया 300 लागिन पड़ी. సో
సో ఫైనల్గా మాకు కావాల్సిన కలర్ అయితే దొరికింది, బ్లూ కలర్లో. ఓన్లీ 500కి తీసుకున్నాము. సో ఇన్ని షాప్స్ తిరిగాక మాకు కావాల్సిన ఫైనల్ బడ్జెట్లో దొరకడం హ్యాపీగా ఉంది. ఇవి 500కి 2 అంట, బట్ ఇవి కాటన్ కాదు. కాటన్ పర్లేదు లేకపోయినా అనుకున్న వాళ్ళు కొనుక్కోవచ్చు. అండ్ చాలా ఫుడ్ ఐటమ్స్ అయితే ఉంది, చూసారు కదా. బ్రెడ్ విత్ చాకో డిప్, ఇదైతే 50 రూపీస్ అని చెప్పారు. స్మాల్ బ్రెడ్ పీసే ఇస్తున్నారు బట్. అండ్ ఇటు సైడ్ వచ్చేస్తే మొత్తం కిల్లీ మెటీరియల్ ఉందన్నమాట. స్వీట్ అవన్నీ కిల్లీలో ఏమైతే పెడతామో అవన్నీ ఉన్నాయి. మేమైతే జెల్లీస్ తీసేసుకున్నాను. జెల్లీస్ రేట్ అడిగితే 100 రూపీస్ చెప్పాడు, 100 గ్రామ్స్. సో మనం కొంచెం మన బార్గెనింగ్ స్కిల్స్ యూజ్ చేసి ఎంత తగ్గించుంటారు, అంతేం తగ్గిలేదులేండి. ఒక 10 రూపాయలు తగ్గించగలిగాను, 90కి తీసుకున్నాను. అండ్ ఇప్పుడు నేను ఇది చూపించా కదా ఇమ్లీ బాల్స్, అది ఎప్పుడైనా టేస్ట్ చేయని వాళ్ళు ఉంటే టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. పుల్లగా తీయగా అలా ఉంటుంది, పైన కోటింగ్ ఉంటుంది, షుగర్ కోటింగ్. ఇవి లాస్ట్లో డ్రెస్ మెటీరియల్స్ దొరికినాయి. 1000కి 3 ఇస్తా అని చెప్పారు, బట్ మేము డ్రెస్ మెటీరియల్స్ వాడడం కాబట్టి కొనుక్కోలేదు. డ్రెస్ మెటీరియల్స్ వాడే వాళ్ళు హాయిగా కొనుక్కోవచ్చు, మంచి కాస్ట్లో అయితే అవైలబుల్గా ఉంది. ఇప్పుడు దాకా ఓన్లీ మనం ఫస్ట్ హాఫే చూసాము, ఇంకా సెకండ్ హాఫ్ చాలా ఉంది, రైడ్స్, ఫుడ్ ఎక్సెట్రా ఎక్సెట్రా. సో స్టే ట్యూన్డ్. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. ఇంత దూరం వచ్చాక ఒక్క రైడ్ కూడా ఎక్కకపోతే ఎలా అండి. వేరే 2 డిఫరెంట్ రైడ్స్ కూడా ఉన్నాయి. నేనైతే నాకు జెయింట్ వీల్ ఇష్టం, అందుకే ఎక్కేసాను. జెయింట్ వీల్ ఎక్కడానికి వెళ్తున్నప్పుడు నాకైతే అంశు రెడ్డి కనిపించేసింది, సీరియల్ యాక్టర్ తను. అండ్ వాళ్ళ ఫ్రెండ్ శ్రీప్రియ కూడా కొన్ని వ్లాగ్స్లో చూస్తుంటాం కదా, తను కూడా ఉంది, బట్ తను మాస్క్ పెట్టేసుకుంది. సో నేను ఓన్లీ అంశు రెడ్డిని షూట్ చేయగలిగాను. అలా పైకి వెళ్ళినప్పుడు ఫుల్ నుమాయిష్ ఎగ్జిబిషన్ చూసారా, ఎంత దూరం దాకా ఎక్స్టెండ్ అయి ఉందో. లైటింగ్స్ చూసారా, ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ దాకా ఉన్న ఆశ్చర్యం లేదు, అంత పెద్దది నుమాయిష్. ఇంకా ఫుల్గా అలా తిరుగుతూ ఎంజాయ్ అయితే చేసేసాను. మళ్ళీ దిగిన తర్వాత సెల్ఫీ అడుగుదాం అనుకున్నా, బట్ తను కనపడలేదు. ఇప్పుడు గేమ్ సెక్షన్కి అయితే వచ్చాము. అలా గేమ్స్ అయితే ఉన్నాయి, బట్ ఈ బాస్కెట్ బాల్ గేమ్ కనిపించింది, ఇదైతే ఆడేసాము. సో ఆ బాస్కెట్ బాల్లో 2 బాల్స్ ఇస్తారు మనకి, అవి బౌన్స్ బ్యాక్ అవ్వకుండా వేయాలి. వేస్తే కనుక మనకు కావాల్సిన బొమ్మ మనకైతే ఇచ్చేస్తారు. సో మేమైతే ఆడాము. 150కి 2 బాల్స్, ఒక్క బాల్ కూడా పడలేదన్నమాట. మనీ అంతా వేస్ట్ అయిపోయాయి. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. సో ఇటువైపు ఇంకా ఆకలేసింది బాగా, ఏమైనా తిందాం అనుకొని చూస్తే షుగర్ క్యాండీ కనపడింది. బట్ షుగర్ క్యాండీ తినకండి, ఈ మధ్య తమిళనాడులో దాంట్లో ఏదో క్యాన్సరస్ సబ్స్టెన్స్ ఉంటుంది అని చెప్పి సమ్ టెస్ట్లో బయటపడింది. సో ఇప్పుడు మన తెలుగు స్టేట్స్లో కూడా టెస్ట్ చేస్తున్నారు. అండ్ దాంట్లో నిజంగానే క్యాన్సరస్ సబ్స్టెన్స్ ఉంటుందంట షుగర్ క్యాండీలో. సో తినకండి. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పేవయ్యా. అండ్ బాగా ఆకలేసేసానని చెప్పా కదా, సో ఇంకా అక్కడ ఒక పెద్ద చాట్ షాప్ అయితే ఉంది. సో అక్కడికైతే వచ్చేసాము. అంత కాస్ట్ కొంచెం ఎక్కువే ఉన్నాయి. మాకు పావ్ బాజీ అయితే ఒక 150-180 రూపీస్ పడింది. సమోసా చాట్ కూడా 120-100 పడింది. సరే టేస్ట్ ఏమైనా అద్భుతంగా ఉన్నాయా అని చేస్తే మాత్రం అస్సలకేం బాగాలేదు. పావ్ బాజీ అయితే వేస్ట్, అసలుకి మనీ వేస్ట్. ఇవాళంతా ఏంటో మనీ వేస్ట్ అయిపోయినాయి అనమాట. ఆ సమోసా చాట్ అన్నా బాగుందా అంటే అస్సలు బాగాలేదు. ఇంకా అసలు మాటలో చెప్పలేము అనమాట, అంత దరిద్రంగా ఉంది. అక్కడైతే ఆర్నమెంట్స్ ఉన్నాయి, జ్యువెలరీ. సో ఏదైనా తీసుకుందామని అనుకున్నాను. నాకైతే ఇయర్ రింగ్స్ ఒకటి బాగా నచ్చినాయి. సో ప్రైస్ అయితే అడిగాను, 180 రూపీస్ చెప్పారు. అసలు ఆ ఇయర్ రింగ్స్కి 180 నాట్ వర్తే అనిపించింది. మిగతా ఆర్నమెంట్స్ అడిగినా కూడా అలానే రేట్స్ చాలా ఎక్కువ చెప్పారు. సో స్కిప్ చేసేసాను. అన్న ఇది ఒకసారి ఆన్ చేసి చూపిరా, తగ్గిస్తారా? ఇంకోటి తీసుకుంటా తగ్గిస్తారా? ఏం బ్రాండ్ ఇది?
ఏం బ్రాండ్ అంకుల్? అన్నైతే చాలా కామెడీ చేశారు. పెన్సిల్ బ్రాండెడ్ పెన్సిల్ అంట. ఏం బ్రాండ్ అంటే ఆగ్రా బ్రాండ్ అని చెప్తున్నారు. అది పక్కన స్వీట్ షాప్ మీద ఆగ్రా అని ఉంది, అది చూసేసి ఆగ్రా బ్రాండ్ అని చెప్పారు. అన్న ఎన్ని ఇయర్స్ ఉంటది ఇది? అన్న ఎన్ని ఇయర్స్ ఉంటది ఇది? చూసారు కదా, అన్న పెన్సిల్ బ్యాటరీ 1 year ఉంటుందంట. చాలా కామెడీ అయితే చేశారు. చిల్డ్రన్ కూడా మంచి గేమ్స్ ఉన్నాయి, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ అయితే నేను చూశాను. అండ్ లాస్ట్కి చాలా దాహం వేసి షుగర్ కేన్ జ్యూస్ అయితే తాగాను. ఎందుకంటే డ్రింక్స్, వాటర్ బాటిల్స్ వీటన్నిటి మీద 50 rupees కూడా ఎక్స్ట్రా వేసి అమ్ముతున్నాను అనమాట. సో అందుకనే షుగర్ కేన్ జ్యూస్ బెస్ట్ అనిపించేసి అదే తాగేశాను. సో ఈ గేమ్ అయితే బాగా నచ్చి అన్న చేత ఎక్స్ప్లెయిన్ చేయించుకున్నాను. ఈసారి బాగా ట్రై చేసి గిఫ్ట్ గెలవాలి. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ట్రై చేశాను, బట్ 3 secondsకే ఫట్ అయిపోయింది. Any packet 200 half kg, जैसा मर्जी लीजिए आप. 200 half kg. Any flavor? Any flavor. గోబీ మసాలా చూపించా కదా, చాలా బాగుందండి మసాలా అయితే. నేనైతే ఒకటి కొనేసుకున్నాను, మంచి ఫ్లేవర్ ఉంది. సో ఇలాంటిది ఫస్ట్ టైం నాకు నచ్చడం అనమాట. అండ్ ఇంకా ఇలానే చాలా డిఫరెంట్ షాప్స్ అయితే ఉన్నాయి. అన్నీ చూపించడం వల్ల కూడా అవ్వదు, అన్ని డిఫరెంట్ షాప్స్ ఉన్నాయి. ఇది వచ్చి ఎక్స్ప్లోర్ చేయాల్సిందే. సో నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా వచ్చి ఎక్స్ప్లోర్ చేయండి. నాలాగా ఫస్ట్ టైం వస్తే మీకు ఈ వ్లాగ్ యూస్ఫుల్గా ఉంటుంది అని అనుకుంటున్నాను. ఇంకా అవుట్ సైడ్ వచ్చేసాం ఎగ్జిట్కి. అంతా హ్యాండ్ నిటెడ్ ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి, బాస్కెట్స్ అలాంటివి. ఇంకా మొత్తం తిరిగి అయితే చాలా అలిసిపోయామన్నమాట. అప్పుడే మామిడికాయలు కూడా కనిపించేసినాయి, ఇంకా సీజన్ అంతగా స్టార్ట్ అవ్వక ముందే. పిల్లల ఐటమ్స్ అన్నీ చాలా ఉన్నాయి. ఇంకా స్వీట్ కార్న్ కనిపిస్తే ఆకలేసేసి అది కూడా కొనేసుకున్నాము. ఫుల్గా తినేసామన్నమాట. సో అంటల్ నెక్స్ట్ టైం బాయ్. నెక్స్ట్ ఇయర్ కూడా నేను ఖచ్చితంగా మళ్ళీ నుమాయిష్కి వస్తాను. ఎగ్జిట్ అవుతున్నప్పుడు ఈ ఫ్రూట్ అయితే కనిపించింది. ఇది చాలా బాగుంటుంది, పుల్లగా అలా ఉంటుంది. ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా తినండి, చాలా టేస్టీగా ఉంటుంది, పుల్లగా. దీన్ని స్టార్ ఫ్రూట్ అంటారు, తెలుగులో ఏమంటారో నాకైతే తెలీదు. నాకైతే చాలా ఇష్టం, చాలా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఇంత చెప్పుకున్నాం కానీ అసలు నుమాయిష్ అంటే తెలియని వాళ్ళకి, నాలాగా ఫస్ట్ టైం వ్యూయర్స్కి మనము అడ్రస్ అయితే చెప్పుకోవాలి కదండి. సో నుమాయిష్కి మెట్రోలో అయితే గాంధీ భవన్ మెట్రో దాకా వచ్చి అక్కడ నుండి నడుచుకొని అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. చాలా ఈజీ, జస్ట్ 200 meters ఉంటుంది వాక్. సో నా ఛానల్లో కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి, కమెంట్ చేయండి. అంటిల్ నెక్స్ట్ బాయ్.